ఫ్రెండ్స్ ఈ వీడియోకి బీట్ అనేది చాలా బాగా సెట్ అయింది. ఇది లేటెస్ట్ మూవీ 'రాజా సాబ్‌ది' ఉంది కదా! అందులో స్టిల్స్ అయితే యూజ్ చేసిన 'మిర్చి' మూవీ బీజీఎం తీసుకున్నాను. ఆ బీట్ కానీ, ఆ ఎఫెక్ట్ కానీ చాలా బాగా సెట్ అయింది. మీకు చూపిస్తాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. పక్కన మనకు బ్లర్ ఎఫెక్ట్ కూడా ఉంటది ఈ వీడియోలో. చాలా బాగుంటది ఎండింగ్‌లో. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. మేబీ మీకు ఇక్కడ నేను చెప్పినా కూడా మేబీ అర్థం కాకపోవచ్చు. చాలా బాగుంటది వీడియో అనేది. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి. ఎందుకంటే ఈ వీడియోకి చాలా టైం అయింది. మీకు కనిపించనికి ఇలా సింపుల్‌గా అనిపించొచ్చు కానీ చాలా టైం అయింది దీనికి. ఓకే. అంటే నేను 'రాజా సాబ్' మూవీది అంతే గ్లింప్స్ వీడియో చూసిన నేను. అందులో ఏదైతే స్టార్టింగ్‌లో వస్తదో యానిమేషన్ అది చేద్దామని ప్లాన్ చేసిన బాగుంది. చాలా సింపుల్‌గా అయిపోతది. నేను కూడా సింపుల్‌గా చేసినా కానీ కొంచెం టైం అయింది బీట్ పెట్టడానికి అంతే. ఓకే. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో ఒక ఫాంట్ కూడా ఇచ్చాను. ఆ ఫాంట్ ఏందంటే మధ్యలో వస్తది కదా 'రాజా సాబ్' అని, చాలా బాగుందది. దానికోసం యూజ్ చేసిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. చాలా సార్లు యూజ్ చేసినాం కూడా. ఉంటే మంచిది, లేకపోతే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం చూడండి. మీరు అనుకోవచ్చు ఫుల్ ప్రాజెక్ట్ అంటే మొత్తం ఫుల్ ప్రాజెక్ట్ అంటే ఏమవుతుందంటే మొత్తం ఫోటోస్ తోటి ఇస్తాం కానీ మెంబర్షిప్ అడుగుతుంది కాబట్టి మీరు రీప్లేస్ పెట్టినా కూడా చాలా ప్రాబ్లమ్ వస్తుంది. కాబట్టి వీడియో కొంచెం ఒక 1 మినిట్ 2 వీడియోస్ చూడడం వల్ల మనకి ఏం కాదు. కాబట్టి చూడండి ఈ వీడియో. ఓకేనా. ఇప్పుడు స్టార్టింగ్‌లో ఇలాగైతే ఉంది. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో తీసుకుంటాను. ఫస్ట్ ఈ ఫోటోని జూమ్ చేసిన, దీన్ని టోటల్ డౌన్లో తీసుకొస్తున్నా. ఓకే. డౌన్లో తీసుకొస్తే సెట్ అయింది ఇది. ఈ బీట్ మార్క్ అంటే ఈ వీడియో క్లిప్ ఉంటుంది ఇక్కడ చిన్నది. ఆ వీడియో క్లిప్ రాకపోతే డిస్క్రిప్షన్‌లో వీడియో కూడా ఇచ్చాను. దాన్ని ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి. ఎండింగ్ అంటే ఆ వీడియో క్లిప్ ఎండింగ్ వరకు. ఇప్పుడు చూడండి ఇలా కనిపిస్తది. ఇలా ఈ ఫోటోని కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటా కొంచెం సెంటర్‌లో చూడండి. ఇప్పుడు ఇలా వచ్చి ఇలా వస్తది ఇలా. ఓకే. ఇప్పుడు సేమ్ ఈ గ్రూప్ ఉంది కదా, దీని కింద కూడా ఒక ఫోటో పెడదాం. ఈ ఫోటో పెడుతున్నాను. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా. దీన్ని కూడా జూమ్ చేస్తాను. ఈ గ్రూప్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్‌లోకి వెళ్ళి డార్క్ కలర్‌లోకి వెళ్ళి మల్టిప్లై చేసుకోండి. ఇలా వస్తుంది ఇప్పుడు చూడండి ఇలా. ఓకే. ఇప్పుడు ఇంకో ఫోటో కూడా యాడ్ చేయాలి. ఇక్కడ ఇంకో ఫోటో యాడ్ చేస్తా. ఇక్కడ ఇంకో గ్రూప్ ఉంటుంది. ఇది జూమ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇలా. ఇది కూడా బాగా సెట్ అయింది. దీనికి మీరు ఏం చేస్తారంటే ర్యాండమ్ అనే ఒక యానిమేషన్ ఉంటుంది. ఇది కామన్గా అన్ని దానికి పెట్టుకోవచ్చు మీరు. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ర్యాండమ్లోకి వెళ్ళి టూ మచ్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళి దీన్ని అయితే తక్కువ చేసుకోండి. ఒక 8 వరకు. దీన్నే కాపీ చేసి ఇంతకుముందు యాడ్ చేసిన ఇంకా 2 ఫొటోస్ కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు చూడండి యానిమేషన్ ఇలా వస్తుంది. బాగుంటుంది. అంటే కొంచెం వైబ్రేషన్ టైప్లో ఉంటుంది అది. ఓకే. ఇక్కడ కూడా ఇక్కడ మాత్రం మీరు ఫొటోస్ కింద యాడ్ చేయకండి. ఇది సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా సింబల్ ఉంటుంది, అందులోకి వెళ్తే ఫోటో కనిపిస్తుంది. మళ్ళీ మీడియా సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో తీసుకోండి, సెట్ చేసుకోండి ఇలా. మొత్తం ఇక్కడ మనకు 4 ఫొటోస్ వస్తుంది. ఈ 4 ఫొటోస్ని చేంజ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ రాజా షాప్ అని ఉంటుంది. ఇక్కడ ఏం యాడ్ చేయకండి ఫోటో అనేది. దాని తర్వాత ఇక్కడ మనకు సైడ్ బ్లర్ ఎఫెక్ట్ అని ఉంటుంది. దీని కింద ఫోటో యాడ్ చేసుకుందాం మనం. అంటే మన నార్మల్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఫోటో యాడ్ చేసిన, జూమ్ చేసిన దీన్ని. సెకండ్ ఫోటో యాడ్ చేసి జూమ్ చేసిన. చెప్తాను, ఒక 2-3 ఫొటోస్ యాడ్ చేస్తా. ఫస్ట్ ఫోటో తీసుకున్నాను. దీనికి యానిమేషన్ ఏం లేదు. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, మధ్యలో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఈ సైడ్ జరుపుకోండి. మళ్ళీ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి కూడా ఈ సైడ్ జరుపుకోండి. ఇప్పుడు ఈ స్టార్టింగ్ 2 కీ ఫ్రేమ్ మధ్యలో వచ్చి ఈ కర్వ్ని ఇలా యాడ్ చేసుకోండి. ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ 2 మధ్యలో వచ్చి ఇలాగైతే ఇలా చేసుకోండి. దీనికి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. టైల్స్ అని సెర్చ్ చేసి మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా. ఇదే ఎఫెక్ట్ మిగతా దానికి కూడా పేస్ట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే. ఇలా అయితే ప్రతి ఒక్క ఫోటోని చేసుకోండి అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.